ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు. వారు ఎవరో కాదు, తెలిస్తే గుండె పగిలిపోతుంది. అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఇంట్లోనే వారికి ఉన్నటువంటి రహస్య శత్రువు ఎవరు, అలాగే వారి వల్ల ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. స్థిరత్వంగా ఉండటం, ఆనందంగా ఉండటం, వాత్సల్యాన్ని, దృఢత్వాన్ని కలిగి ఉండటం, అలాగే అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ వృషభ రాశి వారికి మూల సూత్రాలు. దయాగుణం, దానగుణం, క్షమాగుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. అలాగే సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు. కానీ కోపం చాలా త్వరగా వస్తుంది. కోపం తగ్గటం కూడా చాలా కష్టం. అయితే వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే, ప్రేమలో చిక్కుకుంటే మాత్రం ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. ఎంతటి పెద్ద పెద్ద పనులైనా సరే సులభంగా చేయగలుగుతారు. అలాగే వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయటం మాత్రమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే వీరు అదృష్టవంతులనే చెప్పుకోవాలి. విలాసాల కోసం డబ్బును వృధా చేసే బుద్ధి ఉంటుంది కాబట్టి పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణించే అవకాశం కూడా వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్యపెట్టని కారణంగా కొన్ని ఇబ్బందులను కూడా వీరు జీవితంలో ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా వ్యవహరించే తెలివితేటలు వీరికి ఉంటాయి. వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వాముని వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది. ఈ వృషభ రాశి పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. ఏదైతే చెయ్యాలి అనుకుంటారో ఆ విషయంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పుకోవచ్చు. ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ భర్త నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో వారి ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటారు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ కుటుంబ సభ్యుల్లో, అంటే అన్నతమ్ములు కావచ్చు, వారి యొక్క భార్యలు కావచ్చు, ఇలా ఎవరైనా సరే కుటుంబ సభ్యుల్లో తోబుట్టువులు కానీ లేకపోతే వారి యొక్క జీవిత భాగస్వాముల్లో మీకు శత్రువులు ఉంటారు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకోవటం అనేది చాలా ఉత్తమం. లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా వారి వల్ల మీకు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగని అందరినీ అనుమానించకూడదు. ఎందుకంటే మీకు ఎవరిపైనైతే మీకు అనుమానం కలుగుతుందో, అంటే వారి విషయంలో ఏదైనా ఒకసారి మీరు దెబ్బతిన్నట్లుగా అనిపిస్తే జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ఉత్తమం. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు ఆర్థికపరమైన అంశాల విషయంలో కుటుంబ సభ్యులతో అయినా సరే ఖచ్చితంగా వ్యవహరించాలి. డబ్బు విషయంలో ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకోవటం అనేది ఉత్తమమనే చెప్పుకోవాలి. లేకపోతే వారి వల్ల ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదమైతే మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. అయితే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా శుక్రగ్రహ ప్రభావం మీపైన ఉంటుంది కాబట్టి కలిసి వచ్చే రోజు కూడా మీకు శుక్రవారమే. దీంతో పాటు బుధవారం, శనివారం నూతన పనులు తలపెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే కృత్తికా నక్షత్ర జాతకులు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మ లభిస్తుంది. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయండి. అలాగే శుక్రవారం రోజు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయటం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. చూశారు కదండి, వృషభ రాశి వారికి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరు, అలాగే వారి వల్ల వచ్చే ప్రమాదాల నుండి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.